కర్ణాటకకు స్మగుల్ చేసి దోచుకునేటువంటి హక్కు పరిటాల వాళ్ళకే ఉంది, ఎవ్వరికీ లేదు అని మాట్లాడిన సారాంశం ఆ ఆడియో. నాకు తెలిసి మీడియా మిత్రులందరూ కూడా వినింటారు. అక్కడ నుండి మొదలు పెడితే టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండీలో నాకు తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తే. రోజుకు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూళ్లు చేసి, దాని ట్యాక్స్, అది శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టినారు దానికి పేరు, వసూళ్లు చేసి పరిటాల శ్రీరామ్కు పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది. అంటే రోజుకు 5 లక్షలు. అంటే గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేసినారో లేదో నాకైతే. రోజుకు 25 లక్షల రూపాయలు యావరేజ్న పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల. రిజిస్ట్రేషన్ ఎవరైనా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల. అది పెద్ద ఆదాయాలు అంటివి. ఇంకా బెల్ట్ షాపులు దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. 1000 బెల్ట్ షాపుల నుంచి 2000 రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసి పరిటాల కుటుంబానికో సంబడి వాళ్ళ రిప్రజెంటేటివ్కో పంపిస్తూ ఉన్నారనేది. పాపం ఆ బెల్ట్ షాపు నిర్వాహకులు మందుబాబులకు చెప్పుకునేది, ఏమయ్యా ఇంత రేటు పెట్టినావు, షాపుకు పోయి అడిగితే ఇంతే కదా అంటే, ఏం చేయాలన్నా రోజుకు 2000 అక్కయ్యకి పంపించాలన్నా అని చెప్పుకునే పని. ఇన్ని ఆదాయ వనరులు ఉన్న మీరు ఈ ఆదాయాలు ఎక్కువైపోయి హైదరాబాద్లో, బెంగళూరులో మీకు పబ్బులు ఉన్నాయి, బ్రివరీస్ ఉన్నాయి, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ హైదరాబాద్లో, బెంగళూరులో. ఇవి చాలవని ఈ ప్రభుత్వం వచ్చినాక తొలి సంవత్సరంలో మీరు సంపాదించిందో దాంట్లో కొంత భాగం ముఠముల తీసుకొని పోయి అమెరికాలో 2 చోట్ల, ఆఫ్రికాలో 1 చోట లిక్కర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం. ఎవరో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని చెప్తున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం. కాల్లో చెప్పు పెరుగుతుంది. ఎవడైనా సరే రమ్మానండి తెలుసుకోనండి. ఎవడైతే కడుపు కూడి తిని ఎవడైతే మాట 10 రూపాయలు నా జేబులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళేమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనే 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే అనవసరంగా తప్పుడు కూతులు వస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాం. సూపర్ 6లో ఈరోజు మంచి పథకం ఈరోజు ఇస్తున్న దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆటో డ్రైవర్లకి ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్న పథకానికి మేమందరం కూడా, మేము సైతం అని ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొని దానికి ప్రత్యేకంగా ఆటో వాళ్ళందరికీ కూడా నేను పేరుని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మా ప్రభుత్వం, మా నాయకులు, మా లీడర్లే కాకుండా అటు సైడ్ ఉండే ఏదైతే సైకో ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,000 రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు ఇస్తే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత డ్రైవర్లు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని మంచి ఆలోచనతోనే ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా రాప్తాడ్ నియోజకవర్గ ప్రజలందరి తరపున, ఆటో డ్రైవర్లు యూనియన్ వాళ్ళందరి తరపున కూడా నేను సార్కి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. దాంట్లో మా రాప్తాడ్ నియోజకవర్గంలో 1,752 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు 2,63,00,000 రూపాయలు ఈరోజు కేవలం ఒక రాప్తాడ్ నియోజకవర్గానికే ఇంత 2,63,00,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఈ కాల్లో చెప్పు పెరుగుతుంది. ఎవడైనా సరే రమ్మానండి తెలుసుకోనండి. ఎవడైతే కడుపు కూడి తిని ఎవడైతే మాట 10 రూపాయలు నా జేబులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళేమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనే 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే అనవసరంగా తప్పుడు కూతులు వస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాం. సూపర్ 6లో ఈరోజు మంచి పథకం
ఈరోజు ఇస్తున్న దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆటో డ్రైవర్లకు ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్న పథకానికి మేమందరం కూడా మేము సైతం అని ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొని దానికి ప్రత్యేకంగా ఆటో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరుని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మా ప్రభుత్వం, మా నాయకులు, మా లీడర్లే కాకుండా అటు సైడ్ ఉండే ఏదైతే సైకో ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,000 రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత డ్రైవర్లు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని మంచి ఆలోచనతోనే ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా రాప్తాడ్ నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆటో డ్రైవర్లు యూనియన్ వాళ్ళందరి తరపున కూడా నేను సార్కి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. దాంట్లో మా రాప్తాడ్ నియోజకవర్గంలో 1,752 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు 2,63,00,000 రూపాయలు ఈరోజు కేవలం ఒక రాప్తాడ్ నియోజకవర్గానికే ఇంత 2,63,00,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఈ కాల్లో చెప్పుస్తే కాల్లో చెప్పు పెరుగుతుంది. ఎవడైనా సరే రమ్మానని తెలుసుకోనండి, ఎవడైతే కడుపు కూడి తిని ఎవడైతే మాట 10 రూపాయలు నా జేబులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తారు. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళేమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనే 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను.